గైస్, చాలా మందికి మీరే అసెట్ స్కాలర్షిప్ అప్డేట్స్ అయితే తెలియట్లేదు. చాలా మందికి మాకు ఎలా ఉంది, సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని ఉంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని ఉంది, ఇలా ఉందని చెప్పి చాలా మందికి చెప్తున్నారనమాట. సో ఈ రోజు అయితే అది క్లియర్ అయితే చేస్తాను. ఫస్ట్ మీ బై డిఫాల్ట్ స్టడీ అకౌంట్ లాగిన్ అయ్యి అందులో అప్లైడ్ సెక్షన్స్కి వెళ్ళండి. అప్లైడ్ సెక్షన్స్లో మీరు చూసుకుంటే ఇక్కడ నాకు చూడండి, మీరే అసెట్ 3 months అప్లై చేశాను. మీరే అసెట్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఫర్ యూజీ స్టూడెంట్స్. ఇక్కడ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని చూపించింది. యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని. అప్పట్లో ఇక్కడ కంప్లీట్ యువర్ వీడియో ఇంట్రాక్షన్ అని చూపించి ఉండేది, కానీ ఇప్పుడు అలా లేదు. జస్ట్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని ఉంది. సో దీని మీనింగ్ ఏంటంటే, మీ డౌట్ క్లారిఫై అవ్వాలంటే స్కాలర్షిప్స్లోకి వెళ్ళి ఇందులో మీరే అసెట్ అని టైప్ చేయండి. సో ఇక్కడ మీరే అసెట్ ఓపెన్ అయితే అయ్యిద్ది. సో ఈ మీరే అసెట్ ఓపెన్ అయ్యాక ఇక్కడ మీరు ఈ కిందకి రండి, ఎఫెక్టివ్స్లో ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ అని ఉంటుంది. సో ఈ మెరా సెట్కి సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ఇనిషియల్ షార్ట్ లిస్టింగ్ అప్లికెంట్స్ బేస్డ్ ఆన్ అకాడమిక్ మెరిట్ అండ్ ఫ్యామిలీ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఇది మనకైతే అయిపోయింది. టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్. వీడియో ఇంటర్వ్యూ, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ఒకటే. సో ఎవరికైతే టెలిఫోనిక్ ఇంటర్వ్యూ అయిపోయిందో వాళ్ళు సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అని చూపిస్తుంది. ఆ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనమాట. సో ఇది సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అంటే నా దాంట్లో అర్థం డాక్యుమెంట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయ్యాన్ని. సో మీరైతే ఎవరైనా కంగారు పడకండి, టెలిఫోనిక్ ఇంటర్వ్యూ ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుద్ది. దాని తర్వాత స్కాలర్షిప్ ప్రొవైడర్స్ వీళ్ళు మీకే ఫైనల్ స్కాలర్ సెలక్షన్ లిస్ట్ అనమాట. లాస్ట్లో చెప్తారు మీరు అవార్డు కాదని. సో కంగారు అయితే పడకండి. సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అంటే అర్థం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అని. సో అది అయ్యాక మీకు ఫైనల్ లిస్ట్ అయితే ఇస్తాడనమాట, సెలెక్టెడ్ కాదు. సో ఇది ఓవరాల్ మీరే అసెట్. సో మీరైతే ఎక్కడ కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఆ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్ అంటే అర్థం డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు సెలెక్ట్ అయ్యారు, అది అయ్యాక అప్పుడు మీకు ఇస్తారనమాట. సో ఇది మీరే అసెట్ సెలెక్టెడ్ ఫర్ నెక్స్ట్ రౌండ్. ఇంకోటి, మీరు చాలా మంది ఇక్కడ రిజల్ట్స్లోకి వెళ్ళి మీరే అసెట్ రిజల్ట్స్ వచ్చినాయి బ్రో అని చెప్పి నాకు కామెంట్ అయితే చేస్తున్నారు. ఈ మీరే అసెట్ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఎక్కడ అకాడమిక్ ఇయర్ మెన్షన్ చేయలేదు 2025ని. ఇంకెందుకంటే ఇంకా చాలా మందికి రిజల్ట్సే రాలేదు. మీరు ఇంక ఓల్డ్ రిజల్ట్స్ అనమాట. ఇంకోటి మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ తక్కువ క్యాండిడేట్స్కి అయితే స్కాలర్షిప్ అయితే ఇచ్చారు. యూజీ జస్ట్ 115 మెంబర్స్కి ఇచ్చారు. జనరల్ మీరు చూసుకుంటే ఇక్కడ 500, ఇక్కడ 3000, 277 కొంచెం ఎక్కువ అయితే ఇచ్చారు. కానీ ఇక్కడ చూడండి ఓన్లీ 115, 129. సో అప్లికెంట్స్ ఎంత ఎక్కువ మంది ఉన్నారు, కాంపిటీషన్ ఎంత ఎక్కువ ఉందో చూసుకోవచ్చు. ఆ కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల ప్రాసెస్ కూడా స్లోగా అయితే అయ్యిద్ది. చాలా మంది అప్లై చేస్తారు కదా, 10,000 మంది, 20,000 మంది, 30,000 మంది, 1,00,000 మంది, ఎంతమంది అప్లై చేసారో మనకు తెలియదు. అంతమంది చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ లేట్ అయితే అయ్యిద్ది. మీకు అప్డేట్స్ లేట్గా వస్తాయి, అంతేగాని వెంటనే అయితే రావు. సో వెయిట్ చేసుకుంటూ ఆ వెబ్సైట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. చూసుకోండి, 115 వచ్చినాయి అంటే ఎంత తక్కువ మందిని సెలెక్ట్ చేశారో, ఎంత పర్సెంటేజ్ ప్రాబిలిటీ మీకు రావడానికి. అందుకనే త్వరగా అప్లై చేయమంటాను. స్కాలర్షిప్స్ అప్లికేషన్స్ అయ్యి మీరు లేట్ చేసే కొద్దీ డెడ్ లైన్ మీకన్నా ముందు పే అప్లై చేస్తారు, వాళ్ళ అప్లికేషన్ పే అయితే ప్రాసెస్ అవుతుంది. సో ఎప్పుడు లేట్ చేయకండి. స్కాలర్షిప్స్ అయ్యి అప్లై చేసేటప్పుడు వెంటనే త్వరగా అయితే అప్లై చేయండి. ఫ్రెండ్స్, మీరే అసెట్ అప్లై చేసిన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.